నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం వినాశకాలే విపరీత బుద్ధి కేసీఆర్ కి కలిగిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంబర్పేట చేనెంబర్లో జరుగుతున్న ఫ్లైఓవర్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోతున్నారని ధ్వజమెత్తారు. బండి సంజయ్ పాదయాత్రలో బీజేపీ నాయకులపై దాడి చేయించి బెదిరిస్తున్నారని మంత్రి ఆరోపించారు. రాబోయే రోజుల్లో కల్వకుంట్ల కుటుంబానికి ప్రజలు స్వస్తి పలికే రోజులు త్వరలోనే ఉన్నాయని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల కుటుంబానికి ఈ రకమైనటువంటి బుద్ధి వచ్చింది. తప్పకుండా దీని మీద తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ కుటుంబ పరిపాలన నుంచి, ఈ నియంత్రిత పరిపాలన నుంచి, ఈ అవినీతి పరిపాలన నుంచి, ఈ యొక్క ప్రజా వ్యతిరేక పరిపాలన నుంచి, ఈ కుటుంబ పాలన నుంచి ప్రజలకు త్వరలోనే విముక్తి లభిస్తుంది. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబం పోవాలి, ఆ ప్రభుత్వ పాలన పోవాలి, ప్రజాపాలన రావాలని తెలంగాణ వేల కోట్ల ఆస్తులను జగన్ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల పరం చేయడానికి శక్తికి మించి పనిచేస్తుందని పీఎస్సీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో 10,000 ఎకరాలు వైఎస్ హయాంలోనే సేకరించారని, 9,600 ఎకరాలను 2 లక్షలతో స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఆ భూముల విలువ కనీసం 10,000 కోట్లు ఉంటే కేవలం 500 కోట్లకు ప్రైవేట్ కంపెనీలు దక్కించుకుంటూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుందని పయ్యావుల ప్రశ్నించారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకుంటామని భారతీయ అంబేద్కర్ సేన నాయకులు ఒక ప్రకటనలో తెలియజేశారు. భారతీయ అంబేద్కర్ సేన నాయకులు బాబుని కలిసి గార్మెంట్స్ యాజమాన్యం నుండి తమకు న్యాయం చేయాలని కోరగా అందుకు ఆయన సరే అన్నారు. కానీ ఇప్పటి వరకు గార్మెంట్స్ యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన రాలేదని వారు తెలియజేశారు. ఈరోజు ముందుకు రావడానికి గల కారణం 24వ తేదీన ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, కుప్పం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన అయితే ఖరారైంది. 24, 25, 26వ తేదీలో ఈ పర్యటనను భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలని కలుపుకొని, స్వచ్ఛంద సంస్థల్ని కలుపుకొని చంద్రబాబు నాయుడు గారి పర్యటనని 100% అడ్డుకోవడం జరుగుతుంది. ఎందుకురా చంద్రబాబు నాయుడు గారి పర్యటన అడ్డుకుంటామంటే, గతంలో కుప్పంలో ఉన్నటువంటి సాహి గార్మెంట్స్ లో దాదాపు 2,000 నుంచి 2,500 మంది దాకా మహిళా కార్మికులు అయితే పనిచేయడం జరుగుతూ ఉంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా ముతోలులోని తహసీల్ కార్యాలయం ఆవరణంలో వీఆర్ఏలు చేపట్టిన సమ్మెకు బీఎస్పీ నిర్మల్ జిల్లా కార్యదర్శి గజేంద్ర యాదవ్ మద్దతు తెలిపారు. వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు వరకంటి రాములు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరసనలు కొనసాగిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శిగా ఇక్కడ ముదోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ చేసింది. ఈరోజు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న అన్ని వర్గాలతోని 14 సంవత్సరాలు పోరాటం చేస్తే 14 మంది మన బీసీ బహుజనులంతా చనిపోయారు. మరి తెలంగాణ పోరాటంలో కేసీఆర్ మీకు 2017లో పిలిపించి మీకు అసెంబ్లీ సాక్షిగా మీకు అన్నీ చేస్తా అని కూర్చోబెట్టి చేసిన ముఖ్యమంత్రి ఈరోజు మాట తప్పిన ముఖ్యమంత్రికి మరి ఎందుకు మనకు గుర్తుపట్టలేడు? ఎందుకు మనకు మన డిమాండ్ను పరిష్కరించలేదంటే ఆయనకు ఎలక్షన్లు వచ్చినప్పుడే మనం కనిపిస్తాం.
ఆయనకు అప్పటిదాకా ఆయన ఫామ్ హౌస్కే పరిమితమైంది. అట్లాంటి ముఖ్యమంత్రి చేసుకున్నట్టే మనకు దౌర్భాగ్యం అయిపోయింది. ఇలా కన్నుండి కన్ను లేనట్టున్నాం. ఇలా మహిళలు, నా తల్లులు, నా చెల్లెలు, నా తమ్ముళ్ళు ఎందరో హావుతి అయిపోతున్నారు. అయ్యానని ఇప్పుడు తమ్ముడు చెప్పినట్లు, మన అన్న చెప్పినట్లనే ఎందరో ఉరితాడుకు కంబంకు ఉరి అవుతున్నది. మరి ఎందుకు మనకు ఇంకా ఐక్యత లేకపోవడం అంటే, మనది ప్రభుత్వం మీద ప్రభుత్వం మారుతున్నాయి కానీ సరైన మనిషిని ఎన్నుకోకపోవడం వల్లనే మనము పోతున్నాం. ఇలా వాళ్ళకు కేసీఆర్కు మరి ఎందుకు సీమ కొట్టినట్ల అనిపిస్తలేదు అంటే, మన దగ్గర అనైక్యత ఉన్నది. మనల్నే తొత్తులైపోతున్నారు. ప్రభుత్వాలు కొందరే సపోర్ట్ ఇస్తున్నారు. ఇస్తుంది దాన్ని విడనాడి ఇలా బహుజన్ సమాజ్ పార్టీ యావత్ తెలంగాణ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల ప్రకారం ఇలా ముదోల్ మండలంలో మేము బహుజన్ సమాజ్ పార్టీ వీఆర్లకు మద్దతు తెలిపేందుకు వచ్చినాం. మీరు ఎలాంటి నిరుత్సంపడకుండి మేము మీకు అంతిమ తీర్పు దాకా మేము ముందుండి నడిపిస్తామని బహుజన్ సమాజ్ పార్టీ దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. ఓట్లు మన అవుతున్నాయి, సీట్లు వాళ్ళు అవుతున్నాయి. ఓటు అనేది తెల్ల కాగితం కాదు, కంప్యూటర్ బటన్ కాదు, మీ తలరాత. అది ఎవరైతే మనకు ఇలా విద్యా వైద్యం ఇవ్వకపోవడం వల్ల ఇలా ఎంఆర్ఓ ఎక్కడ వీఆర్ లేనిది ఎక్కడైనా గ్రామాన్ని అభివృద్ధి చెందిన మీతోనే ఇలా మొత్తము ఒక వ్యవసాయదారుడు వస్తే వీఆర్కు ఫస్ట్ ములాఖాత్ అయిన తర్వాత ఎంఆర్ఓ పోతున్నారు. ఇలా ఎంఆర్ఓలో ఒక పనిభారం ఎంత ఉన్నదంటే ఇలా కేసీఆర్ ఎక్కడ పోతుండే, ఎక్కడ మొద్దు నిద్ర పోతున్నాడని అడుగుతున్నాం. ఇలా ఈరోజు మా వీఆర్ అన్నలు అక్కలు తల్లులకు కనీసం వాళ్ళు అడిగింది న్యాయ ప్రకారం చట్టబద్ధమైన న్యాయంగా అడిగితే డిమాండ్లు నువ్వు అది చేయనంటున్నావు అంటే మరి ఎట్లా నువ్వు మరి తెచ్చుకున్న తెలంగాణలో మాకు ఇదేనా మాకు దుర్భాగ్యం అని ఇప్పుడు ఇలా అన్నలు తమ్ముళ్ళు బాపులు అవ్వాలని చూస్తే నాకు చాలా బాధాకరం ఉన్నది. ఇలా 30 రోజు తక్షణమే ఇలా తెలంగాణ గవర్నమెంటు ఇలా ఏదైతే పరిష్కారం ఇలా ఏదైతే డిమాండ్ పరిష్కారం చేయకపోతే మేము ముందుండి నడిపిస్తాం. బహుజన్ సమాజ్ పార్టీ మీకు అండగా ఉంటుంది. మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ యావత్ ప్రతి మండల్ తీసుకొచ్చే బాధ్యత నేను. ఫోన్లోనే ఫస్ట్ ఇప్పుడు ప్రత్యక్షంగా మాట్లాడే కదా బాపట్ల జిల్లా ధూళిపూడి గ్రామంలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పరామర్శించారు. ప్రమాదంలో నష్టపోయిన 10 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ఆయన 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లాలోని పోలీస్ అధికారులు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. పిటిషన్లపై దృష్టి సారించి నిర్దిష్ట గడువులోగా చట్టపరిధిలో విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశాలు చేశారు. వరంగల్ అర్బన్ డివిజన్ ప్రజల రక్షణే తనకు ముఖ్యమని 3వ డివిజన్ మాజీ కార్పొరేటర్ వీరభిక్షపతి అన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒకటి చెయ్యాలనే సంకల్పంతో సుమారు 4 లక్షలతో అత్యాధునిక టెక్నాలజీ గల సీసీ కెమెరాలను అందుబాటులోకి తేవాలని హాసన్పర్తి సిఐ నరేందర్ సూచించారన్నారు. దీంతో వెంటనే స్పందించి ముందస్తుగా 2 లక్షలు సిఐ నరేందర్కు అందజేసినట్లు వీరభిక్షపతి తెలిపారు.
ఫ్రేమ్ ఇంత చాలు అన్న తీసుకుంటారు దగ్గర సంవత్సరాలు సేవలకు దిగించిన సందర్భంగా గ్రామాలను కాపాడాలనే సదుద్దేశంతోనే మొత్తం గ్రామం చుట్టూ నిఘా నేత్రాలను ఏర్పాటు చేయాలని, అది మరి సీసీ కెమెరాల ద్వారానే సాధ్యమవుతుందని, ఇలాంటి నేరాలు కానీ ఇంకేమి జరగకుండా ఉండాలంటే మరి సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తించడం జరుగుతుంది. కాబట్టి మరి గ్రామాన్ని మొత్తం డివిజన్ చుట్టూ అంటే పైడిపల్లి ఆరపల్లిని ఆనుకొని ఉండేటువంటి సరౌండింగ్స్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకొని మరి వారికి ఈరోజు ఒక 2 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. అడ్వాన్స్ అంటే మొత్తం 3,80,000 వరకు అవుతూ ఉన్నది. ఈరోజు అడ్వాన్స్ ఇచ్చాం. త్వరలో మొత్తం ఆరపల్లి పైడిపల్లి గ్రామాల చుట్టూ కూడా సీసీ కెమెరాల నిఘాలో ఈ 2 గ్రామాలు ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే చాలామంది కూడా దీన్ని అదిగా తీసుకొని మరి రాబోయే రోజులలో కూడా ఎక్కువ శాతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి కానీ నేరస్తులు రాకుండా మరి ఇంకా కూడా ఏం నేరాలు కానీ ఏం కానీ జరగకుండా తర్వాత మొత్తం ఇంకా వలయంలాగా తెలుగులో ఆడపల్ల పైపులు సరౌండింగ్స్ మొత్తంలో లోపల అధ్యయనం జరిగింది. ఒక లేటెస్ట్ సిస్టమ్ ద్వారా అంటే ఇంతకుముందు దానికి ఒక కేబుల్ ఉండే కేబుల్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు వితౌట్ కేబుల్తో రీఛార్జ్ సిస్టమ్ వచ్చింది జపాన్ టెక్నాలజీ. అట్లాంటి కెమెరాలు మంచి ఖరీదైనవి ఏర్పాటు చేసి చేయడం జరిగింది. ఇటు వాటిని 27వ తారీఖు గౌరవ సిపి గారు తరుణ్ జోషి గారు వచ్చి మరి వారి ఆధ్వర్యంలో ఓపెనింగ్ 27వ తారీఖు పోయి ఇక్కడ రచనాఘట్టంలో దయచేసి పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ కార్మికుల మీద జరిగిన దాడికి నిరసనగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న పరిశ్రమలన్నీ 24 గంటలు బంద్ పాటించి మద్దతు తెలియచేయాలని కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ కోరారు. కాంట్రాక్టు కార్మికులు వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుత వాతావరణంలో నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో అధికారులు కార్మిక సంఘాల నాయకుల మీద వీధి రౌడీలా వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు. ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ 24 గంటల బంద్కు ప్రతి ఒక్క పార్టీ ముందుకు రావాలని మా రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర గారితో చర్చించి ఈ ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ కార్మికులకు అండగా ఉంటామని చెప్పి న్యాయవాదిగా బీసీసీఎల్ జిల్లా అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ సిన్సియర్ కార్యకర్తగా తెలియజేస్తూ ఉన్నాం. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల డిమాండ్లు రావాలి. జై కాంగ్రెస్. రోజు నిన్న రామగుండం నియోజకవర్గ ప్రాంతంలోని ఎన్టీపీసీలో జరిగినటువంటి సంఘటన నిజంగా హృదయ విదారకంగా ఉంది. ఎంత దౌర్భాగ్యం అంటే ఆనాడు పని గంటలు తగ్గించడం కోసం సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికాలో చికాగోలో చిందించిన రక్తం స్ఫూర్తిగా కార్మికులు కొట్లాడుతున్నటువంటి నేపథ్యంలో నిన్న శాంతియుత వాతావరణంలో రాజ్యాంగబద్ధంగా ఎన్టీపీసీ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో మరి సిఐఎస్ఎఫ్ అంటే ఆ ఎన్టీపీసీ యాజమాన్యానికి సంబంధించి ఒక సెక్యూరిటీ విభాగం మాత్రమే తప్పితే వాళ్ళ నిజంగా ఒక రౌడీలాగా వీధి గుండాలాగా ఒక పశువుల మీద దాడి చేసిన విధంగా మరి కార్మికులు వారి రక్తాన్ని చెమటగా మార్చి ఇవాళ ఎన్టీపీసీ ఉత్పత్తి రంగంలో ముందుండడం కోసం భారతదేశానికి వెలుగులు అందించడం కోసం కార్మికులు వారి రక్తాన్ని చెమటగా మారుస్తున్నటువంటి సందర్భంలో వారికి న్యాయపరంగా రావాల్సిన డిమాండ్ల విషయంలో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో నిజంగా వారి రక్తాన్ని చిందించడం నిజంగా దౌర్భాగ్యం. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్టీపీసీ యాజమాన్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా ఇవాళ ఒక విషయం గుర్తొస్తూ ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో రామగుండం అంటే ఉద్యమాల పురిటి గడ్డ అని, చైతన్యాలకు అడ్డా అని చెప్పి ఉద్యమకారులు మొత్తం రామగుండంలో ఉన్నట్టుగానే చిలుక పలుకులు వలికేటువంటి స్థానిక ప్రజాప్రతినిధులను, స్థానిక శాసనసభ్యుని, స్థానిక పార్లమెంటు సభ్యుని నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ గంత ఘోరంగా మీడియా మీద, మహిళల మీద, కార్మికుల మీద, కార్మిక సంఘాల నాయకుల మీద పశువులను కొట్టినట్టు కొడితే వాళ్ళ తలకాయలు వలిగి రక్తాలు గారి వాళ్ళ హాస్పిటల్కి పోయి పట్టీలు కట్టుకున్న తర్వాత వచ్చి ఏదో స్వాతి ముత్యంలో కమలాసన్ లాగా వచ్చి ఇవాళ పరామర్శించడం కాదు. నేను సూటిగా ఈ తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ స్థానిక శాసనసభ్యుని పార్లమెంటు సభ్యుని డిమాండ్ చేస్తూ ఉన్నాను. పార్టీలకు అతీతంగా నిన్న జరిగిన సంఘటన మీద రామగుండం నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలన్నిటిని కూడా 24 గంటలు బంద్ పిలుపునిచ్చి కార్మికుల పక్షపాతులుగా కార్మికులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి పార్టీ మీద ప్రతి పార్టీ నాయకుని మీద ఉందన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ రామగుండం నియోజకవర్గంలో ఉన్న కేశవరాం, జెన్కో, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, సింగరేణి అన్ని పారిశ్రామిక సంస్థలన్నీ కూడా 24 గంటలు బంద్ చేసి ఆ కార్మికులకు మద్దతుగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక విఠలేశ్వరాలయంలో సంసేవ మహారాజ్ పుణ్యతిథి కార్యక్రమం చేపట్టారు. ప్రతి సంవత్సరము శ్రావణ బహుళ ఏకాదశి రోజున ఈ పుణ్యతిథి కార్యక్రమం నిర్వహిస్తారు. కార్యక్రమంలో అధ్యక్షులు సింగారపు లక్ష్మణ్, ఉపాధ్యక్షులు కదలాపురం పోతన్న, ప్రధాన కార్యదర్శి జనగాం ప్రసాద్, నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఇచ్చోడ మండలం ఆదిలాబాద్ జిల్లా నాయి బ్రహ్మ సేవా సంఘం సోదరులందరూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరుపుకొని జరుగుతుంది. దీనికి మండల నాయి బ్రాహ్మణ సోదరులందరూ వారి వారి కుటుంబ సభ్యులతో కలిసి విఠలేశ్వర మందిరంలో అందరూ కలిసి పుణ్యతిథి జరుపుకోవడం జరుగుతుంది. శ్రీ నారాయణ మహారాజ్ గారు ముఖ్య అతిథిగా వచ్చి తన ప్రవచనాలు అందరికీ తెలియజేస్తారు. సంతసేన మహారాజ్ గురించి, ఆయన చేసిన సేవల గురించి అందరి నాయ బ్రాహ్మణ సోదరులకు తెలియజేయడం జరుగుతుంది. దీని తర్వాత అన్నదాన కార్యక్రమం ప్రసాదం జరుగుతుంది. దీనికి అందరం నాయ బ్రాహ్మణ సోదరులు శ్రీ అధ్యక్షులు శ్రీ సింగారపు లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు కత్తులపు పోతన్న, ప్రధాన కార్యదర్శి జనగామ ప్రసాద్ గారు అధ్యక్షత వహిస్తారు. ఏంటి ప్రతి సంవత్సరం నాయబ్రాహ్మణ సేవా సంఘం ఇచ్చోడ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చేయబడుతుంది. గత 20 సంవత్సరాల నుంచి ఇచ్చోడలో ప్రతి సంవత్సరం ఈ నాయబ్రాహ్మణ సంఘం ఆధారంలో సంతోషైన జయంతి చేయబడుతుంది. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.